అండ్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి ఇప్పుడు పోటీ కూడా చేయబోతున్నారు. సో ఏంటి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చూడండి, పవన్ కళ్యాణ్ గారు కొత్తగా పార్టీ పెట్టారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వద్దుగా రాజకీయ విశ్లేషకులు ఏ విధంగా చూస్తారు. ఆయన గతంలో చిరంజీవి కూడా ఇలాంటి పార్టీ పెట్టాడు, బాగా జనం వచ్చారు. కానీ ఎన్నికల్లో మాత్రం రిజల్ట్లో మాత్రం కొంత వ్యత్యాసం వచ్చింది. మరి ఈయన ఎంతవరకు లాగగలుగుతాడో. ఆయన 2-3 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటేమి, కరప్షన్ షుడ్ బి ఎరాడికేటెడ్. రాజకీయాల్లో అవినీతి జరగొద్దు అనేది ఒక స్ట్రాటజీ ఉండాలని, పేదవానికి కూడా సాయం చేయాలని, రాజకీయాలలో డబ్బు గల్లేవారు కాదు పేదవాడు కూడా రావాలి, రాజకీయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి అనేది ఆయన కాన్సెప్టు. మరి అది ఎంతవరకు ప్రజలు నమ్ముతారు, ప్రజలు ఎంత ముందుకు తీసుకుపోతారు అని లెటర్స్ ఇంకా ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు మరి అతను కూడా ఒక ఫోర్స్గా పోవడానికి ప్రయత్నం చేస్తుండు. కానీ పబ్లిక్ ఒపీనియన్ ఏమున్నది అనేది ఒక 20-25 రోజుల లోపల వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇది టూ ఎర్లీ టు సే ఎనీథింగ్. బట్ ఆయనకు ఒక కాన్సెప్ట్ ఉన్నది, నేను ఏదైనా చెయ్యాలి, ప్రజలకు చేయాలి అని. రాజకీయాలు వచ్చినా నేను ఇన్ని రోజులు సినిమా జీవితంలో ఉండే ఒక మంచి గవర్నెన్స్ ఇవ్వాలి అనేది ఆయన ఉద్దేశం. అది ఎంతవరకు సక్సెస్ అవుతాడు, ఎంతవరకు ప్రజలు నమ్ముతారని లెటర్స్ వీ కెన్ వెయిట్ అండ్ సీ. అది సార్ లాస్ట్లీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ గారి మీద కొంత సోషల్ మీడియాలో కావచ్చు, ట్రోల్స్ కావచ్చు, కొంచెం అక్కడక్కడ కొంచెం వ్యతిరేకత అన్నది కనిపిస్తుంది. సో దీనికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి అంటే ఆ సినీ గ్లామర్ కోసం కావచ్చు, ఇంకా ప్రచారంలోకి ఎన్టీఆర్ గారినో, జూనియర్ ఎన్టీఆర్ గారినో, లేకపోతే కళ్యాణ్ రామ్ గారినో, సో వీళ్ళని ఉపయోగించుకుంటే అది ఎంత మేరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది? చూడండి, చంద్రబాబు మీద ఎంత ప్రభావం చేస్తాడనేది, జగన్ మీద ఎంత జగన్ కూడా ఈయనను క్రిటిసైజ్ చేశాడు, ఈయన ఆయనను క్రిటిసైజ్ చేశాడు. ఎవరు? అవినీతి పరుడని ఈయన, నువ్వు సినిమా వాళ్ళు ఏందని ఈయన. లెటర్ పీపుల్ మైండ్ ఏమున్నది అనేది మనం చెప్పలేము. మీడియాలో మీరు ఎన్ని చెప్పినా మీ మీడియా చూసిన తర్వాత వాడు కూడా వాని ఓన్ కామెంట్ చేస్తాడు. ఆ ఓన్ కామెంట్ ఎట్లుంటుంది అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది. ఎందుకంటే మీరు చూయించినంత మాత్రానే ప్రజలు మారుతారనే ఆలోచన కాన్సెప్ట్ కాదు. అన్నీ చూస్తారు, అందరు సినిమాలు చూస్తారు. ఏ సినిమా బాగుందనేది తర్వాత ఒకేసారి 4 సినిమాలు రిలీజ్ అవుతాయి అనుకో, విచ్ ఈజ్ ద బెస్ట్ పిక్చర్ అని ఒక వారం తర్వాత 2-3 రోజుల తర్వాత. అట్లనే మీడియా కూడా ఎంత ప్రభుత్వంలో ఉన్నా ఇవాళ నరేంద్ర మోడీకి 3 రాష్ట్రాలలో వ్యతిరేకత వచ్చిందా లేదా? కనుక ఇది ప్రజలలో మార్పు కావాలని కోరుకున్నప్పుడు మాత్రం ఎన్ని చేసినా మార్పు వస్తుంది. కనుక వీళ్ళది ఓటు బ్యాంకు ఎంతవరకు వీళ్ళు మార్పగలుగుతారు, ఎంతవరకు నమ్మగలుగుతారు. ఆ సినీ గ్లామర్ ప్రభావం చూపించే అవకాశం. చూడండి, ఇంతకుముందు చిరంజీవి సినిమాలు చూసాము, చిరంజీవి పూర్తిగా హిట్ అవుతాను అనుకున్నాం. కానీ రాష్ట్రంలో వాళ్ళు కొన్ని పొరపాట్లు చేశారు. ఏది? టికెట్లు ఇవ్వడంలో ఇవన్నీ కొన్ని ఉంటాయి పొరపాట్లు. మరి ఈయన ఏ విధంగా నడిపిస్తాడనేది లెటర్స్ వీ కెన్ సీ దట్. ఎందుకంటే ఆయన గతంలో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఎవరికి? మన పవన్ కళ్యాణ్కు. మరి దాన్ని ఏ విధంగా అధిగమించి గత పొరపాట్లు చేస్తాడా, గత పొరపాట్లను తెలుసుకొని అధిగమిస్తాడా, ప్రజలు ఏ విధంగా కూడా విశ్వాసం తీసుకుంటారు అనేది రానున్న ఒక 15-20 రోజులలో తెలుస్తుంది అనేది నా ఉద్దేశం. ఓకే సార్, లాస్ట్లీ ఒక ఫైనల్ క్వశ్చన్. మీరు ఎప్పుడు కూడా బీసీలకు ఇంకా జరగాల్సిన న్యాయం జరగట్లేదు అనే దాని మీద ఉంటారు. సో ఏంటి మీ సైడ్ నుంచి మీరు వారికి ఎలాంటి న్యాయం చేయాలనుకుంటున్నారు? ఏమంటారు? బీసీలకి మీ సైడ్ నుంచి మీరు ఎప్పుడు బీసీలకు ఇంకా తగిన న్యాయం జరగట్లేదు అని అనుకుంటుంటారు కదా? అన్యాయం చేసిండండి కేసీఆర్ మా తెలంగాణ వరకు. ఎందుకు చెప్తున్నా అంటే, మొన్న జరిగినట్టు లోకల్ బాడీ ఎన్నికల్లో కోర్టు ఎవరో పిఐఎల్ వేసినంత మాత్రాన 50% దాటొద్దనంగానే ఈయన అప్పీల్కు పోకుండా ఆర్డినెన్స్ తీసి ఎన్నికలు పెట్టడం అంటే ఎంత బీసీల మీద కక్ష ఉన్నదనేది తెలిసిపోయిందండి. గతంలో కూడా ఇట్లనే వచ్చింది. కానీ మా ప్రభుత్వం జానారెడ్డి గారు అధిగమించి మేము సెన్సస్ చేస్తున్నాం, మేము ఇప్పుడు
అదే ప్రకారంగా పోతామని చెప్పాము. ఈయన కూడా అదే చెప్పగలుగుతుండే, కోర్టు సార్ మేము సమగ్ర కుటుంబ సర్వే చేసాము, ఇది వాళ్ళ పర్సెంటేజ్ అని చెప్పాలి. లేదు మేము సెన్సస్ తీసిరంగా ఎన్నికలు పెడతానని అయిపోతుండే. కేవలం బీసీల మీద కపట ప్రేమ, గొర్రెలు బర్రెలు ఆవులు ఇవి ఇచ్చిండు, కానీ రియల్గా దెబ్బ కొట్టిండు పొలిటికల్గా. ఎక్కడి నుంచి అయితే చెట్టు పెరుగుతుందో ఆ భూమి దగ్గరనే మాకు అన్యాయం చేసిండు. అంటే రాజకీయంగా గ్రామస్థాయి నుంచి ఎదిగే నాయకులను తొక్కేసిండు అనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా ఆయన ఏదో నేను బీసీల ఛాంపియన్ అని ఇవన్నీ ఎవరు నమ్మడరా బాబు. అటు ముస్లింలకు 12% అన్న ఇయ్యలే, ఇవాళ మాకు ఉన్నటువంటి 34ని తీసుకుపోయి 29.9 చేసిందంటే ఒక్కొక్క దగ్గర 9 నుంచి 10 మంది కార్పొరేటర్లకు అన్యాయం జరుగుతుంది. రేపు సర్పంచులకు సంఖ్య తగ్గింది గ్రామాలలో. కనుక ఇవన్నీ కూడా ఫ్యూచర్లో తప్పనిసరిగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇవన్నీ మాకు ఇన్ని దెబ్బ కొట్టినా మేము ఆల్రెడీ 2700 దాకా మేము గెలవడం కలిగింది రాష్ట్రంలో. ఇవన్నీ కూడా మాకు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మాకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మేము ఎక్స్పోజ్ ఏం చేస్తామంటే టీఆర్ఎస్కు ఓటు వేస్తే అది చక్కగా నరేంద్ర మోడీ ఏది ఆయన జోలీలో పడుతుంది, ఆయన దగ్గరికి పోతుంది ఓటు. మీరు అప్రమత్తంగా ఉండండి, మతతత్వ పార్టీకి ఓటు సపోర్ట్ చేస్తుండని ఇటు ముస్లింలకు కూడా మేము చెప్పగలుగుతాం. అదేవిధంగా బీసీలకు అన్యాయం చేసిండని ఈ 2 పాయింట్స్ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో చెప్తాం. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం అగ్రకులాలకు 10% పెంచిందని మాకేం అభ్యంతరం, కానీ వై యు ఆర్ నాట్ ఇంక్రీజింగ్ అవర్ పాపులేషన్? మాకు 27% ఉన్నది. ఏది ఇవాళ మాది కూడా పెంచాలి కదా. మేము జనాభాలో 54% ఏది సమగ్ర కుటుంబ సర్వేలో వెళ్ళిన తర్వాత కూడా మాకు మొండి చేయి చేసిండ్రు. కేంద్రం మీద కూడా ఒత్తిడి తీసుకొస్తాం. రేపు మేము రాహుల్ గాంధీ గారు కూడా అదే చెప్తాం. రేపు మా కాంగ్రెస్లో పవర్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మా బీసీల రిజర్వేషన్ పెంచాలి. అదేవిధంగా ఏ క్రిమిలేయర్ 8 lakhs per year అనే దాన్ని కూడా మీరు తీసేయకపోతే మేము పార్లమెంట్ కమిటీలో నిర్ణయం తీసుకున్నాం. నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్కు రికమెండ్ చేసినాం. సోషల్ జస్టిస్ మినిస్టర్ దగ్గర ఉన్నది ఈ క్రిమిలేయర్ ఎత్తేయాలని, మా రిజర్వేషన్ పెంచాలని రేపు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడానికి. నా వరకు ఓబీసీ ఎంపీల కన్వీనర్గా 11 ఏళ్ళు పనిచేశాను కాబట్టి నేను ఐఐటి ఐఐఎంల రిజర్వేషన్ తేగలిగా, ఓబీసీ పార్లమెంట్ కమిటీ తేగలిగా, యాజ్ పర్ ఎస్సీ ఎస్టీ ఈ 2 నేను చేసిన సక్సెస్. మొన్న జరిగినటువంటి కాన్స్టిట్యూషనల్ పవర్ కూడా నేను 85 మంది పార్లమెంట్ సభ్యులు ఇచ్చిన తర్వాత అప్పుడు చేయలే. నేను 2016లో దిగిపోయిన మొన్న పెట్టిండు అది. ఎందుకంటే నాకు క్రెడిట్ రావద్దని నరేంద్ర మోడీ. ఏదైనా అయ్యింది, కానీ క్రిమిలేయర్ ఉన్నంతసేపు మాకు న్యాయం జరగదు. అగ్రకులాలకు 10% నియమంలో మాకు, కానీ మాది కూడా పెంచాలనేదే నా ఉద్దేశం. చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరంతా ఈ యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.